ఎవరు పడతారు ఫస్ట్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి 2023 బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే అధికార మార్పిడి కాంగ్రెస్ పోయేంత వరకు వినయ్ భాస్కర్ గారి నేతృత్వంలో ఈ కాజుపేట పట్టణంలో ఉన్నటువంటి 3 డివిజన్లలో జరిగినటువంటి అభివృద్ధి పనులు అది మున్సిపల్ జనరల్ ఫండ్ అయితేనేమి, వినయ్ భాస్కర్ గారి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ డెవలప్ ఫండ్ అయితేనేమి, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అయితేనేమి, ఎస్ఎస్టీ సప్లా నిధులు అయితేనేమి, ఇలా ఏదైతే స్మార్ట్ సిటీ సంబంధించిన అమృత సంబంధించినటువంటి కాజుపేట జంక్షన్ బ్యూటిఫికేషన్ సంబంధం అయితేనేమి అనేకమైనటువంటి నిధులతో మేము ఆధారాలతో సహా ఇక్కడికి తీసుకొచ్చినాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 2.5 సంవత్సరాలలో మీ బిఎన్పీ స్టేట్స్ లో మా ఆయంలో వినయ్ భాస్కర్ ఆయంలో ఏం జరిగిందో మేము బహిరంగ చర్చకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇక మొన్న మీరు పెట్టిలని ఇలా మేము పెట్టుడు కాదు, ఇలా మేము పెట్టినామని రేపు మీ కాంగ్రెస్ వాళ్ళు కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ మేము ఒక సవాల్ విసిరాం. బరాబరికి 1 నెల రోజులలోనే ఈ మున్సిపల్ పాలక మండలి గడువు ముగుస్తుంది. ఇక మీరు మనం పరస్పరం దూషించుకున్నాడు విమర్శించుకున్నాడు వద్దు, వెంటనే ఎన్నికలకు పోదా. మున్సిపాలిటీ ఎన్నికలు ప్రజలు మీ వైపు ఉంటారా మా వైపు ఉంటారా అన్నది ప్రజలే తెలుస్తారు. ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, కాజుపేట పట్ల మీరు సవతితాలి ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడే మాట్లాడంటే ఈ కాజుపేట అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. రాజేందర్ రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కదా, మీరు పశ్చిమ శాసనసభ్యులు కదా, కాజుపేట పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి డివిజన్లలోనే రేపు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కు మేయర్ గా చేస్తామని చెప్పేసి మీరు ప్రకటించండి. కాజుపేట పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు మీరు ప్రకటించండి. ఇలా మాటలు కాదు ఆచారాత్మకంగా చూపెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాం. గడువు ముగుస్తా ఉన్నది. మళ్ళా టికెట్ల రినివల్ కోసం మీ ఎమ్మెల్యే దగ్గర పాకులాడడానికి కోసం మీరు మాట్లాడు బంద్ చేసి ఉన్న నెల రోజులు పెండింగ్ వర్క్స్ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఈ స్థానిక కార్పొరేటర్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.